హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం విత్ అండ్ డెలివరీ అప్లికేషన్ గురించి చూస్తాం. సో ఈ యాప్లో వచ్చేసి మీరు హోమ్ డెలివరీని బెటర్ వేలో మీరు మేనేజ్ చేసాం. సో ఆ ఫ్యూచర్ టర్న్ ఆన్ చేసేదానికి మీరు ఇక్కడ లోగో బటన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ అండ్ సెట్టింగ్స్, ఇక్కడ ఇంటగ్రేషన్. సో ఇయర్ విత్ అండ్ ఇంటగ్రేషన్. సో ఇక్కడ రైట్ సైడ్లో మీరు కాన్ఫిగర్ క్లిక్ చేసుకొని ఇక్కడ టర్న్ ఆన్. సో మీరు ఇక్కడ సబ్మిట్. సో ఇలాగే మీరు ఇంటగ్రేషన్ టర్న్ ఆన్ చేయాలి. అండ్ టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు స్టాఫ్ మెంబర్స్కి రోల్ అసైన్ చేయాలి. ఫస్ట్ మీరు దానికి ఒక న్యూ రోల్ క్రియేట్ చేయాలి. దానికి మీరు ఇక్కడ స్టాఫ్ అండ్ సెషన్లో మేనేజ్ స్టాఫ్ రోల్స్, ఇక్కడ క్రియేట్ రోల్, ఇక్కడ రోల్ నేమ్ డెలివరీ బాయ్ అని పెట్టుకోసం. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు పర్మిషన్స్లో డెలివరీ పర్సన్కి అలౌడ్ ఇవ్వాలి ఆ రోల్కి. యాడ్. సో అండ్ క్రియేట్. సో ఇప్పుడు మీకు రోల్ క్రియేట్ అయిపోను. సో ఇప్పుడు మీరు స్టాఫ్ మెంబర్స్కి ఆ రోల్ ఇస్తారో సో ఆ స్టాఫ్లో మీరు పోయి ఇక్కడ ఎడిట్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ అసైన్ రోల్ అప్డేట్ చేయాలి. లైక్ డెలివరీ బాయ్ని ఇక్కడ అప్డేట్. సో ఇప్పుడు మీకు ఆ స్టాఫ్కి డెలివరీ బాయ్ అసైన్ అయిపోయి. ఇఫ్ సపోజ్ మీ కస్టమర్కి హోమ్ డెలివరీ మీరు ఆర్డర్ వాళ్ళు ఇస్తారంటే, సో ఫస్ట్ వచ్చేసి మీరు సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ కస్టమర్ నేమ్, మొబైల్ నెంబర్ యాడ్ చేసుకొని వాళ్ళ అడ్రస్ కూడా మీరు యాడ్ చేసుకోసం. అండ్ యాడ్ న్యూ కస్టమర్లో ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ యాడ్ చేసినారంటే ఆ కస్టమర్ నేమ్ ఇక్కడ వేసుకోండి. సో వన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ పెన్ సింబల్. సో ఇక్కడ పెన్ సింబల్ క్లిక్ చేసినారంటే మీకు అడ్రస్ షోన్ అవును. ఇఫ్ సపోజ్ మీకు యాడ్ చేయాలంటే ఇక్కడ పెన్ సింబల్ మీరు క్లిక్ చేసుకోసం రైట్ సైడ్లో. అండ్ ఎడిట్ చేసుకొని మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ బిల్లింగ్ ఫర్ అండ్ అన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ డౌన్ యారో మార్క్లో సేవ్ అండ్ బుక్ డెలివరీ. సో ఇక్కడ మీరు సేవ్ అండ్ బుక్ డెలివరీ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఆ స్టాఫ్ మెంబర్స్కి అసైన్ చేస్తారని. సో 2 వెటల్ కాయిన్స్ డిటెక్ట్ అవును బుక్ డెలివరీకి. సో ఇప్పుడు అడ్రస్, కస్టమర్ అడ్రస్ మీరు ఏమైనా చేంజ్ చేయాలంటే యాడ్ ఆర్ చేంజ్ క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్రస్ క్లిక్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ మీకు ఇంకా ఎడిట్ చేయాలంటే ఇక్కడ పెన్ సింబల్ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్. సో ఇఫ్ సపోజ్ మీకు అడ్రస్ ఏమైనా మ్యాప్లో లొకేట్ చేస్తారంటే లైక్ మీరు ఇక్కడ వెరిఫికేషన్ ఎంటర్ చేయాలి, వెరిఫికేషన్ కోడ్. సో అది వచ్చేసి మీ కస్టమర్ మొబైల్ నెంబర్కి షేర్ అయ్యిండు. సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు లొకేషన్ మ్యాప్లో కరెక్ట్గా మీరు లొకేట్ చేసుకొని ఇక్కడ అప్డేట్. సో ఇప్పుడు మీరు సేల్స్ ఇన్వాయిస్కి వెళ్ళి ఇక్కడ డెలివరీ పర్సన్, ఇక్కడ సబ్మిట్. సో కన్ఫర్మ్ రూట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్. సో వన్స్ ఆర్డర్ డెలివరీ బాయ్ కంప్లీట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఓనర్ అకౌంట్లో మీరు ఆ సింబల్ క్లిక్ చేసినంటే పికప్ యాజ్ వెల్ as మీరు డెలివరీ కూడా ఇక్కడ మీరు ట్రాక్ చేసాం ఈ సింబల్ క్లిక్ చేసి. అండ్ ఇక్కడ మీరు లెడ్జర్ క్లిక్ చేసినంటే ఇప్పుడు మీకు డెలివరీ బుకింగ్ చేసిన దానికి ఇంత విటల్ కాయిన్స్ మీకు డిటెక్ట్ అయినాయి. ఇక్కడ అన్ని హిస్టరీ మీకు షోన్ అవును. అండ్ కరెంట్ బ్యాలెన్స్ మీకు ఇక్కడ షోన్ అవును విటల్ కాయిన్స్ది. అండ్ ఆల్సో మీరు సింబల్ క్లిక్ చేయబోదు లాస్ట్ ఆప్షన్ డెలివరీ రిపోర్ట్. సో ఇవి అన్నీ మీరు చేసిన డెలివరీ రిపోర్ట్స్. సో ఇక్కడ మీరు మార్కర్ సెటిల్ చేయాలి. ఇఫ్ సపోజ్ మీరు డెలివరీ పర్సన్ దగ్గర ఉండి లైక్ అమౌంట్ కలెక్ట్ చేస్తారంటే ఇక్కడ మీరు మార్కర్ సెటిల్ చేస్తేనే అక్కడ సేల్స్ ఇన్వాయిస్లో పేమెంట్ అప్డేట్ అవును. దానికి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బాక్స్ ఉంది ఆ బిల్కి స్ట్రైట్గా. సో అది మీరు క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుని ఇక్కడ బాటంలో మార్క్ సెటిల్డ్. సో వన్స్ చేసుకొని ఎస్ ఇచ్చారంటే మీకు అక్కడ సేల్స్ ఇన్వాయిస్లో అప్డేట్ అయిపోను. ఇఫ్ సపోజ్ సమ్ కస్టమర్స్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్లో చేస్తారంటే ఇక్కడ మీకు సేల్స్ ఇన్వాయిస్లో సో డ్యూక్ పక్కనే అది వాళ్ళ ఆన్లైన్ పేమెంట్ చేసినంటే ఆటో అప్డేట్ అయ్యాను.
సో ఇలాగే హోనర్ అకౌంట్లో విత్రన్ యాప్ని ట్రాక్ చేసాం. థ్యాంక్ యూ.